మైనర్ దళిత బాలికపై అత్యాచారం కేసులో 11 మందికి ఫస్ట్ ఏసీఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒడిశాకు చెందిన బాలికపైన 13 మంది అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విశాఖ ఘటన కలిచివేసిందని, గుండె బరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. దిశ యాప్ రిజిస్టర్ చేస్తే సరిపోదని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. సకాలంలో స్పందించడంలో పోలీసులు వైఫల్యం చెందారని కామెంట్ చేశారు. విశాఖలో మహిళలకు భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, సో కొంతమంది దొరికినట్టుగా కనపడుతుంది నిందితుల్లో. సో కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం ప్రతిష్టకే భంగం కలిగించేలాగా ఈ కేసు ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకనంటే విశాఖపట్నంలో అత్యంత భద్రతా వలయంలో విశాఖపట్నం ఉంటుంది. ఎందుకనంటే మంచి నగరం, అలాగే క్రైమ్ లెస్ సిటీగా విశాఖపట్నానికి పేరుంది. అయినప్పటికీ కూడా ఈ తరహా ఘటన అంటే ఒక ఒడిశాకు చెందిన ఒక మైనర్ బాలిక మీద 13 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన నిజంగానే ఒక్కసారిగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకనంటే చాలా కలిసివేస్తున్న విషయం ఇది. దీని మీద మహిళా సంఘాలు కానీ, అలాగే పొలిటికల్ నేతలు కానీ చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కీలకమైన నిందితుల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు అయితే వెళ్లాయి. అయితే వీళ్ళందరికీ కూడా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి పొలిటికల్ హీట్ కూడా ఈ ఘటన మీద పెంచుతా ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకి తల తీసేసినట్టుగా అయింది, ఈ విషయం తెలియగానే గుండె బరువైంది అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అలాగే ఆడపిల్లలకి భద్రత కరువైంది ప్రభుత్వంలో అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా ఒక ట్వీట్ చేశారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా సీరియస్ కామెంట్స్ చేశారు నిన్న. ఎందుకంటే దిశ యాప్ ని 2 లక్షలకు పైగా రిజిస్టర్ చేశాము, 20 లక్షలకు పైగా అని చెప్పి నిన్న ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ లో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ చెప్పడం జరిగింది. అయితే పోలీసులు యాప్ల్ని పెడితే సరిపోదు, సకాలంలో స్పందించాలి. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 18వ తేదీన బాలిక తండ్రి మిస్సింగ్ కేసుని 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. కేవలం మిస్సింగ్ కేసు అని పోలీసులు లైట్ తీసుకోవడం వల్లనే ఈ కేసుకు సంబంధించి ఇలాంటి ఘటనని చూడాల్సి వచ్చింది అన్నది మొత్తం మహిళా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా మేము దీని మీద ఎంక్వైరీ చేసి విచారణ చేస్తున్నాం కాబట్టి ఈ కేసులో ఇప్పటిదాకా 11 మందిని అరెస్ట్ చేయగలిగాము, వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టగలిగామని పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి. మరోవైపు మహిళా సంఘాలు కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న విశాఖపట్నంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇది టూరిజం సిటీ, టూరిజం డెస్టినేషన్, మైగ్రేటెడ్ పీపుల్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. కార్డన్ సెర్చ్ లాంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు, అలాగే ఇక్కడ ఉపాధి నిమిత్తం యువకుల యొక్క పాత్ర ఏంటి, ఆ బీచ్ రోడ్ లాంటి పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి ఘటన జరిగింది, దీని మీద ఎంతవరకు వాళ్ళు దృష్టి సారించారు అంటే బీచ్ పెట్రోలింగ్స్ పెంచుతున్నాము, నైట్ పెట్రోలింగ్స్ పెంచుతున్నాము, అలాగే టూరిజం పోలీస్ స్టేషన్స్ అక్కడ పెట్టాము అని చెప్తున్నప్పటికీ కూడా ఇంత భద్రత లేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని చెప్పి మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చినా కూడా ఇలాంటి ఘటనలు చూడడం బాధాకరం అంటున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కొంత పిల్లల మీద బాధ్యత వహించాల్సి ఉంది అని చెప్పి బిఎల్ఎట్ అంటూ కూడా ఇటు మహిళా సంఘాలు కానీ, అటు పోలీస్ వర్గాలు కానీ, అలాగే పొలిటికల్ నేతలు కానీ చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటన పొలిటికల్ హీట్ ని పెంచుతున్న నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దీన్ని సుమోటాగా తీసుకుని ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచాలి అన్నది పోలీసులకి ఒక సమాచారాన్ని కూడా మహిళా కమిషన్ పంపించింది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన చాలా బాధాకరం. దీని మీద పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంకా 2 నిందితుల్ని ట్రేస్ చేయాల్సిన ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ. మహిళా